ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నాయనా, ఈ శుక్రవారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. కీర్తనలు పాడుచూ ఉంటుండగా దేవా, మీరు తండ్రి మహిమ పొందండి. నీ వాక్య ధ్యానాలలో తండ్రి మీరే తండ్రి మాతో మాట్లాడండి. నీ వాక్యము చేత మమ్ములను తండ్రి దిద్దుమని, సరిచేయమని నాయనా, నీ ప్రార్థనల యందు, వాక్యము యందు నిలకడగా ఉండినట్లు కృప చేయమని, స్థిరపరచుమని, బలపరచుమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 679వ కీర్తన, ఆశ్చర్యమైన ప్రేమ. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, అందరము కూడా అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 82వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 82వ సంకీర్తన మొదటి వచ్చిన ప్రారంభం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. చివరి వచనం కలిసి చదువుదాం. దేవాలయము భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ శుక్రవారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు కలిసి చదువుకుందాం. 3వ అధ్యాయం 4వ వచన ప్రారంభం. మనము పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకైన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడనో పాపము చేయడు. పాపము చేయవాడెవడనో ఆయనను చూడను లేదు, ఎరుగునో లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మరలా ఒక్కసారి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మరలా కలిసి చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపమును తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమయ్యాను. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈ శుక్రవారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువునే ఆరాధిస్తూ ఉన్నటువంటి మీ కుటుంబాలకు ప్రభు పేరట శుభాలు సమాధానం తెలియజేస్తున్నాను. మరి యొక్క శుక్రవారము రాత్రికాలపు ఆరాధనలో ప్రభువుని గణపరచటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని కలిసి చదువుకున్నాం. మన యొక్క వాక్యాంశము
మనము ప్రార్థనా పూర్వకముగా ఆలోచన చేస్తే పాపుల ఎడల దేవుని ప్రేమ చెబుతారా? పాపుల ఎడల దేవుని ప్రేమ. అందుకని మనం కూడా చక్కగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబులను తెలియరే, ఈ కీర్తన మనం ఎప్పుడూ కూడా పాడుకుంటాం. అది అందరికీ కూడా ఇష్టమైనటువంటి కీర్తన కదా. యేసు నన్ను ప్రేమించుచున్నావు, పాపినైనా నన్ను. ఎంత చక్కటి కీర్తనలండి. దేవుని యొక్క ముఖ్యోద్దేశం ఏమిటని ఆలోచన చేస్తే పాపి అయినటువంటి మానవుని ఆయన ప్రేమించుట. ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అని ఆలోచన చేస్తే మనం ఇంకను పాపులమై ఉంటుండగా ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాను. ఎంత గొప్ప సంగతి అండి ప్రియులారా. ప్రస్తుత సమాజంలో కానీ పరిస్థితుల్లో కానీ ఆలోచన చేస్తే మనం గొప్ప గొప్ప వారితో మాట్లాడటానికి ఇష్టపడతాం, గొప్ప గొప్ప వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం, గొప్ప గొప్ప వారితో బంధుత్వాలు కలుపుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం, ఆయన ఔన్నత్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు అని రాత్రికాలం ఒక్కసారి మన మనస్సును అడుగుతూ ఉంటున్నప్పుడు మన మనస్సాక్షి ఏమని జవాబు చెబుతుందో తెలుసా? పాపినైనటువంటి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడండి? పాపులమైనటువంటి మనలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. మన దేవుడు ఎంత గొప్ప వాత్సల్యత కలిగినటువంటి దేవుడండి. ప్రభువా అని పిలువటానికి యోగ్యత లేనటువంటి నా వాడి కొరకు, నాలాంటి వాడి కొరకు కూడా దేవుడట తన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో దేవుని యొక్క వాక్యం మనం ఆలోచన చేస్తే అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ఎంత ప్రేమించాడు అంటే తన మరణమగునంతగా తాను ప్రేమించాడు. ప్రియులా, ఈవేళ ఈ ఆరాధనలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఇక్కడ ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఈ ఆజ్ఞ అతిక్రమము పాపము. మరొక చోట ఉంటుంది, ఈ యొక్క పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి మరణమునకు మానవుడు గురి కాకుండా ఉండాలంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన పాపములు తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ఈ లోకములో మనకు ఉన్నటువంటి ఏదైనా కూడా మనల నుండి దూరపరచడం సులువేమో, తీసివేయటం చాలా సులువేమో, కానీ పాపము మాత్రం మనల నుండి తీసివేయటానికి కానీ దూరపరచటానికి కానీ చాలా కష్టతరమైనటువంటిది. ప్రియులారా, ఎందుకు అని ఆలోచన చేస్తే అది అపవాది సంబంధమైనది, బలమైనది. ఈ పాపానికి మానవులు ఎందుకు ఆకర్షితులవుతారని ఆలోచన చేస్తే ఈ యొక్క పాపముతో కూడినటువంటి పనులు కానీ, కార్యాలు కానీ, క్రియలు కానీ, మాటలు కానీ చాలా తీపిగా ఉంటాయి. ప్రియులారా, అపవాది మృదు మధురమైన తన భాషతో, తన భాషా శైలితో మానవులను అనగా విశ్వాసులు అయినటువంటి వారిని పెడద్రావలో నడిపించటానికి అది శక్తి కలిగినటువంటిది. ప్రియులారా, ఎలుగుబంటి ఆ చేతిలో పడినటువంటి వారు బ్రతకరట. దాని కబంధ హస్తాలలో పడినప్పుడు దాని రెండు చేతులకు ఉన్నటువంటి ఆ నెయిల్స్, ఆ గోర్లు అనేవి లాక్ అయిపోతాయట. కాబట్టి దానిలో చిక్కుకున్నటువంటి మానవుడు మరణించే వరకు కూడా విడువబడతాం అనేది ఉండదట. అందుకే అనుభవజ్ఞులు అంటున్నటువంటి మాట,
పాపము అటువంటిది. పాపము ఏదైతే మనలను చుట్టుకుంటుందో పాపము నుండి, ఆ బంధకముల నుండి మనంతటా మనము వేరుపడలేం ప్రియులారా. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అంటున్నాడు, నదిలో మునిగి స్నానం చేస్తూ ఉన్నప్పుడట నదిలో ఉన్న నీరంతా కూడా వ్యక్తి యొక్క దేహముపై అది పొర్లుచు వెళ్ళినప్పటికీ కూడా ఆ నీటి యొక్క బరువు తెలియదట. కానీ ఆ నదిలో నుండి ఒక చిన్న బిందెడు నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు ఆ నీటి బరువు తెలుస్తుందని ఒక చక్కటి మాట ఆయన చెబుతున్నాడు. దీని అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే, పాపముతో నింపబడిన వాడు, నిండిన వాడికి పాపము యొక్క బరువు లేక పాపము యొక్క ఉగ్రత తెలియదండి, తనని ఆవరిస్తూ ఉంటుంది. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసు నన్ను ప్రేమించినావు అని కీర్తన ప్రకారంగా మనం ఒక్కోసారి ఆలోచన చేస్తే, ఆ దేవుడు తన విడలమైనటువంటి మనలను ఆ యొక్క పాప బంధములను పగులగొట్టి విరగగొట్టి మనకు స్వేచ్ఛ స్వతంత్ర్యాలు అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే పాపుల ఎడల దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. కొద్ది మాటలు మనము దైవ గ్రంథము నుండి ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా, మొదటి మాట, దేవుడు మన పాపాలనట మన నుండి ఆయన దూరము చేస్తా ఉన్నాడు. మొదటి మాట, ఆయన మన పాపాలను ఏం చేస్తున్నాడండి? మనల నుండి ఆయన దూరపరుస్తూ ఉన్నాడు. అందుకనే దైవ గ్రంథములో ఒక మాట 103వ సంకీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంతగా మనలో ఉన్నటువంటి పాపాలను ఆయన దూరపరుస్తూ ఉంటున్నాడని మొదటి మాట ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దావీదు ఉరియా భార్య విషయంలో ఒకే ఒక పాపము చేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు. ఆ ఒక్క పాపము కొరకు కూడా దేవుడు నాతాను ప్రవక్తను పంపించి గద్దించాడు ప్రియులారా. ఆ గద్దింపు విన్నటువంటి ఆ దావీదు భక్తుడు తాను పశ్చాత్తాపముతో తన పాపములను ఒప్పుకొని ఆయన 51వ సంకీర్తన ఆయన వ్రాసినట్లుగా దేవుని యొక్క గ్రంథములో ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నారు. దేవుడు ఆయన మనలను వాక్యము ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపునకు దేవుని వైపునకు మనం తిరగవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. అందుకని 51వ కీర్తనలో భక్తుడు అంటున్నటువంటి మాట 2వ వచనములో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. ఎంత గొప్ప మాట అండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులారా. పాపమటండి మనతోటే ఉంటారు. ఎందుకంటే భక్తుడు అంటాడు, నేను పాపములోని నా తల్లి గర్భములో నేను జన్మించాను, జన్మ పాపము కర్మ పాపము ఉన్నదని తను ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రికలో అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నాలో పాపము లేదు అని ఒకవేళ నేను వ్యక్తులను మెప్పించడానికి నేను చెప్పగలిగితే, మొదటిగా నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, రెండవది దేవుని మోసపరుస్తున్నాననే మాటలు మనం ఈ రాత్రి కాలంలో
జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు పాపులను ప్రేమించే దేవుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మన యొక్క పాపములనట ఆయన దూరపరిచి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన పాపములను తన వీపున వేసుకున్నాడు. అందుకని మరి యొక్క యోహాను భక్తుడు యేసు ప్రభువుని చూచి అంటాడు, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మన పాపములు అన్నీ ఆయన వీపున వేసుకున్నాడు. ప్రియులారా, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథము నుండి మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అందరము కూడా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మిక్కుటమైన ఆయాసమునకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తొట్టున్న పాపములన్నీ నీవు పారవేసితివి. ఆ చివరి మాట మళ్ళా చదువుకుందామండి. నీ వీపు వెనుక తొట్టున్న పాపములన్నీ నీవు పారవేసితివి. ఆయన వీపునకు వెనుక తట్టు మన పాపములు ఆయన పారవేసి ఉన్నాడు, అనగా విసిరివేసి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం త్రోబాలు కానీ లేకుంటే ఇటువంటివి షార్ట్ పుట్ కానీ జావులిన్ త్రో కానీ ఏం చేస్తామంటే దాన్ని చాలా ఫోర్స్ఫుల్ గా మనం విసురుతాం. అది ఎంత ఎక్కువ దూరం పడితే ఎక్కువ దూరం దాన్ని విసిరినటువంటి వారికి ప్రయోజిస్తుంది మనకు తెలుసు. ఒక బలవంతుడైనటువంటి వ్యక్తి తన శక్తి చేత విసిరినటువంటి అది ఏ వస్తువైనా కానీ అది చాలా దూరం విసిరబడుతుంది కదా. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన పాపములను ఆయన ఏం చేస్తాడంటే వెనుక తట్టు కనబడనంత దూరము ఆయన విసిరి వేస్తా ఉంటున్నాడు. ప్రియులారా, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు పాపులు ఎడల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అని రాత్రి కాలం మనము ఆలోచన మనం చేద్దాం ప్రియులారా. కాబట్టి రెండవ మాట, దేవుడు మన పాపములను తన వెనుక వేసుకున్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకనే హిజ్కియా విషయాల్లో ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, తన పాపాల విషయము హిజ్కియాకు తెలుసు. తను ఎంతో అనారోగ్యానికి జబ్బునకు గురి అయిపోయాడు. మరణావస్థ తన పాపాలకు శిక్షగా ఒకవేళ అతడు అనుభవించి ఉండవచ్చేమో. అయితే దేవుడు వాటిని కనిపించినంత దూరమైన విసిరేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన పాపాలలో కూడా ప్రభు ఆయన దగ్గరకు మనం రాగలిగితే, ఒప్పుకోగలిగితే మనకు కనిపించినంత దూరం మన పాపాలు ఆయన వాటిని మన వెనుక తట్టులకు విసిరగలిగిన దేవుడు అని రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకోడు. ఏంటో చెప్తారా? దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకోడటండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. మనమైతే ఈ లోకములో ఏదైనా మనస్సులో ఉంటే చనిపోయే వరకు కూడా రివెంజ్ అనేది తీర్చుకుంటానికి ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అయితే మనకొచ్చినటువంటి ఒక డిఫికల్టీ ఏంటి అంటే, ఎవరైనా ఉపకారం చేస్తే, ఎవరైనా మంచి మాట్లాడితే, ఎవరైనా మంచి చేస్తే, ఎవరైనా సహాయము చేస్తే అది జ్ఞాపకం చేసుకోం. కానీ ఎవరైనా చిన్న మాట అన్నా, చిన్న తిరుగుబాటు చేసిన, చిన్న కష్టం కలిగించిన జీవిత కాలము కూడా అటువంటి వాటిని మనం మరచిపోం, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం.
కానీ ప్రభువు ఇక్కడ మూడవ మాట మనం ఆలోచన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే పాపీయుల ప్రేమ కలిగినటువంటి దేవుడు మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకోడు. ప్రియులారా, ఏం జ్ఞాపకం చేసుకోడు? ఆయన మన పాపములు జ్ఞాపకం చేసుకోడు. ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? నీవు ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టడైన బిడ్డగా నువ్వు జీవించగలిగితే అవన్నీ కూడా ఆయన నోట్ చేసుకుని అన్ని ఫైల్లో భద్రపరుచుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్న ప్రేమ ఎంత ప్రేమ అని ఆలోచన చేస్తే మన పాపమును జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యం. అందుకే యెషయా గ్రంథములో 43వ అధ్యాయము 25వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాం. 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నా అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేనే నా చిత్తానుసారముగా. ఎవరి అతిక్రమాలండి? నీ అతిక్రమములు అనగా ఎవరి అతిక్రమాలు వారివే. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తాను తుడిచివేస్తా ఉంటున్నాడు. ప్రియులారా, మన పాపాలు ఏమి పెట్టి తుడిచినప్పటికీ కూడా దేనితో తుడుస్తున్నామో అది మలినమైపోతాదేమో తప్ప మన పాపాలు మాత్రం వాటి ద్వారా తుడవబడేవి కాదు. కానీ ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేనే నా చిత్తానుసారముగా అనగా నా ఇష్ట ప్రకారముగా నీ అతిక్రమములను తుడిచివేయించున్నాడు. ఎవరి అతిక్రమాలు? మనల అతిక్రమాలు ఆయన తుడిచివేసే దేవుడుగా ప్రభు ఆయన రాత్రి కాలములో ఆయన మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యాకోబు యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు అతడు తన పాపాల చేత దేవుణ్ణి చాలా విసిగించిన పరిస్థితి. తన దోషముల చేత ఆయన ఆయాసపరిచాడు. ఇల్ని చేసినప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు యాకోబును ఏం చేస్తా ఉన్నాడు అంటే క్షమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యాకోబు, నీవు మోసగాడవు కాదు, ఇశ్రాయేలీయుడవే. ఎంత గొప్ప ప్రేమ పాపి ఎడల యాకోబు ఎడల తను చూస్తూ ఉన్నాడు. 4వ మాటగా అదే రెఫరెన్స్ లో చూస్తే యాకోబులట ఇశ్రాయేలుగా ఆయన మార్చినటువంటి దేవుడు. దేవుని దగ్గర యాకోబులకు క్షమాపణ దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మన జీవితాల్లో మనం చేసిన పాపాలు ప్రేమ కలిగిన దేవుడు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదని దేవుని యొక్క వాక్యము రాయబడుతూ ఇది ఈ యొక్క 3వ మాటలో 5వ మాట ఆలోచన చేస్తే దేవుడు మన పాపములు జ్ఞాపకం ఆయన చేసుకుంటాం లేదు, ఆయన మరిచిపోయాడు. ప్రేమ కలిగిన వాడు ఆయన మనల్ని నమ్ముతున్నటువంటి దేవుడు, మన యందు ఆయన విశ్వసించినటువంటి దేవుడు. అలాగే మనము కూడా ఏం చేయాలంటే వాటిని జ్ఞాపకం చేసుకోవడం. మనం చేసిన పాపాలు అవి దేవుడు ఆ వెనుక విసిరివేసినప్పుడు, ఆయన వాటిని మరిచిపోయినప్పుడు మన పాపాలు కూడా మరలా మనము తిరిగి జ్ఞాపకం చేసుకోకూడదు అని జ్ఞాపకం చేసుకుంటూ 7వ మాట ఆయన మరచిపోయినట్లే మనమును కూడా ఆ పాపాన్ని మనము మరచిపోవాలి. లేకపోతే పదే పదే ఆ పాపాన్ని మనం రిపీటెడ్గా ఆలోచన చేస్తూ మనస్సును పాడు చేసుకుంటాం. మనస్సును పాడు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. కాబట్టి మనము మరల పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనలను ఆయన మరి జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన పాపాలు జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు అని 3వ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఒక చిన్న ఎలస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక యువకుడు ఒక ధనికుల దగ్గర తాను పనిచేస్తూ ఉంటున్నాడు. పొరపాటైన ఒక ఖరీదైనటువంటి గాజు వస్తువులు తను పగలగొట్టాడు.
ఆ యజమానికి ఆ విషయము తెరవకముందే ఆ యువకుడు వెళ్లి పొరపాటును గురించి తన యజమానుడికి తాను విన్నవించుకున్నాడు. ఆ యజమాని మంచి హృదయంతో తనని క్షమించాడు. ఒక నెల దినాలు గడిచిన తరువాత అలాంటి పరిస్థితి మరి ఒకసారి సంభవించింది, నష్టం జరిగింది. కాబట్టి ఆ యజమాని సమక్షంలోనే తన చేతిలో ఉన్నటువంటి గాజు పాత్ర, ఖరీదైన పాత్ర పగిలిపోవటం అనేది జరిగింది. ఆ కోపోద్రేకంతో యజమాని ఆ యువకుని మీద మండిపడ్డాడు. ఇంతకు ముందు కూడా ఇటువంటి నష్టాన్ని నువ్వు కలిగించావు అని మొదటి విషయాన్ని తాను ప్రస్తావిస్తూ ఉన్నాడు. కానీ మన పాపియడల ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రియులారా, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మనము పుట్టినది మొదలుకొని తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఆ పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటలేదు, మరచిపోయాడు. వాటిని ఏం చేశాడు? తన వెనుకకు ఆయన విసిరివేసినట్లుగా చూస్తాడు. అంత ప్రేమామయుడైన మన యొక్క తండ్రి, మన పాపాలు క్షమించే తండ్రి. పాపము వలన వచ్చే జీతము మరణం, ఆజ్ఞ అతిక్రమము పాపము, మానవ జీవితంలో ఆజ్ఞ ఉల్లంఘన పాపం. ఆ పాపం మరణం, మరణానికి దారి తీయకుండా ప్రేమ కలిగిన దేవుడు పాపిని ప్రేమించి ఏం చేస్తున్నాడంటే ఆ పాపాలు ఆయన దూరపరుస్తున్నాడు. మనమును కూడా విరిగి నలిగిన మనస్సుతో మన ప్రభువు దగ్గరికి వద్దాం. ప్రభువా, నేను పాపిని అని ఒప్పుకుందాం. ఆ విరిగి నలిగిన మనస్సును చూస్తున్నటువంటి ప్రభు ఆ పాపములు జ్ఞాపకం చేసుకుంటా ఆ పాపములు ఆయన వెనక తట్టు విసిరివేసి పాపులమైన మనలను ఆయన క్షమాభిక్షతో ఆయన ప్రేమ కలిగిన కౌగుల్లోనికి చేర్చుకుంటాడు. అలా చేర్చుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవిచ్చిన వాక్యములు దీవించండి. పాపియడలా దేవునికున్న ప్రేమను బట్టి స్తోత్రాలు. నేను పాపినయ్యున్నాను, లోకమంతా పాపముతో పట్టబడింది. మా పాపములు జ్ఞాపకం చేసుకోవద్దని, మా పాపములు తండ్రి వెనుకకు నాయన విసర దేవుడు అని మేము నిన్ను ప్రభువా నాయన మా యొక్క నా తండ్రి రక్షకుడుగా విమోచకుడుగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకునైనా ప్రార్థన చేస్తున్నాం. సంతానము కొరకు ప్రార్థన కోరిన కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. కరోనా వైరస్ నుండి దూరపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి, మరి అనేక మంది నా ప్రభువా రక్షణ కొరకు నేను ప్రార్థన కోరుకుంటున్నాను. కుటుంబ సమస్యలు నాయన, నిరాశ నిస్పృహలు ఉంటే వాటన్నిటిని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. డెంగ్యూ ఫీవర్స్ తో ఉన్నటువంటి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. పరీక్షలు రాసి నాయన మంచి రిజల్ట్స్ కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలను నాయన, వారి యొక్క బిడ్డల ఉద్యోగాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ప్రియులు జార్జి మోహన్ రావు గారు, సౌదామిని గారు నాయన, వారి యొక్క నా ప్రభా కుటుంబం కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా వారి స్వస్థత కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. జేమ్స్ మోహన్ రావు గారు, రత్నకుమారి గారు నాయన దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వీడన్ లో ఉన్నటువంటి నాయన వారి యొక్క నా ప్రభా వారి బిడ్డల కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బి ఇమ్మానియల్ రాజు గారు వారి క్షేమము కొరకు, ఆరోగ్యము కొరకు, సతీమణి గారి కొరకు, బిడ్డ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రియులు ఇంజనీర్ గారు బి నీల్ కిరణ్ గారు వారి ప్రమోషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. కె ప్రేమ్చంద్ గారు నాయన శ్వేత దంపతులు వారి స్వస్థత కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆశీర్వాదమ్మ గారు కుమారుడు, కోడలు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాపక ప్రశాంతి మేడమ్ గారు వారి కుటుంబాల కొరకు, బిడ్డల ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా ఇదిగో శ్వేత నాయన సంతానము కొరకు, అలాగనే ప్రభువా నిఖిత ఉద్యోగము కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పినిపే దావీది గారి కొరకు, అలాగే పాస్ జాషువా గారి కొరకు, చెర్రీ కొరకు, ఫ్రూటీ కొరకు నాయన నీ సన్నిధిలో అడుగుచున్న ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
నాయన ప్రియుడి రాజుబాబు గారు కొరకు నా తండ్రి నాయన జడ్డమ్మగా మీరు ప్రమోషన్ ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విజయ్ కుమార్ గారి కొరకు, పరిగుల పద్మ వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిత్యానంద కుమార్ ప్రమోషన్ కొరకు, సన్నీల జాబ్ పర్మనెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. షైనీ కొరకు, ఈస్తేరు కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ, శ్రీప్రియ, నా తల్లి సుఖప్రసవ్ కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మావతి, గంగరాజు గారి వారి కుటుంబాల కొరకు, హ్యాండ్స్ సుహాన్ చక్కగా మాట్లాడగలిగినటువంటి నాయన వాక్కు కలుగుచ్చేయండి. షీనా జాయ్ కొరకు వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. రాంబాబు గారు నాయన ఇదిగో ప్రభా మరి రాజు దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా దేవదాసు లలిత కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. ఇంకా ఎవరైతే కుటుంబపరంగా ఇటువంటి అవసరతలో ఉన్నారో వారి అవసరతలని ఎరిగిన దేవుడు నాయన వారందరినీ నీ కౌగిటిలో భద్రపరిచి అరచేతిలో చెక్కిపురమని. అలాగే ప్రభా ఇదిగో తండ్రి యూట్యూబ్ పరిచర్యలు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఎవరి బిడ్డల కొరకు నాయన వారి ఆధ్యాత్మికమైన నాయన ఎదుగుదల కొరకు నాయన వారి వాక్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించమని నాయన నీ సేవకులను దీవించమని, నాయన దుష్టుని యొక్క బంధకం నుండి విడుదల చేయమని, నీ పరిచర్యల కుటుంబం బలమైన సాధనలుగా వాడబట్టానికి కృప చేయమని, నిత్యము నిరంతరం ఈ కుటుంబం నీకు సాక్షులుగా ఉండటానికి, వెలుగు బిడ్డలుగా ఉండటానికి ప్రతిష్ఠించమని, నీవే నాయన మా కుటుంబాలకు నాయన నీ వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి యజమానిగా ఉండమని, ప్రతి కుటుంబం వెలిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మా దాయిచ్చే, మడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించు, శోధంలోనికి తెక్క కీడు నుండి తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం శుక్రవారపు ఆరాధన కార్యక్రమంలోను, అలాగనే ప్రభు ప్రతి ఉదయకాలపు ఆరాధనలు, ఆదివారపు ఆరాధనలో పాల్గొంటూ ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడు కూడా సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. రాత్రి అయ్యేనం ఎడబాయకు, దాత్రిపై చీకటులు క్రమ్మెను, సహాయమేమి లేని వారికి